ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ గుంటూరులో నారాయణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శంకర్ విలాస్ నుంచి లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహాన్ని వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ అనంతరం ట్రంప్ చిత్రపటాన్ని సిపిఐ నేతలు దగ్ధం చేశారు. యుద్ధం వల్ల భారతదేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులు గల్ఫ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ట్రంప్ హింసాత్మకమైన చర్యలు ఆపాలని, ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ దేశమని, గాజాని ఆక్రమించుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. కత్తి పట్టుకున్నాడు, కత్తితో పోతాడు. బాంబు విషయంలో బాంబులతో పోతాడు. రేప మాపో ట్రంప్ కూడా దానికి గురవుతాడు తప్ప ఆయన బతికే ప్రసక్తి లేదు. అలాంటి కొని తెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు టెర్రరిజం పెరిగిపోతుంది. ఈ ఉద్యమం వల్ల ఏ టెర్రరిజం అంశాలను ప్రయత్నిస్తారో అది ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల గ్రూపులుగా మారిపోయి ఎక్కడికక్కడ ఒక విధ్వంసం సృష్టి ప్రయత్నం చేస్తారు. టెర్రరిజానికి ఎక్కువ జనం అక్కల్లా 10 మంది ఉంటే చాలు విధ్వంసం చేయడానికి. ఇప్పుడు ఈ చర్య వల్ల దేశాన్ని ఆక్రమణ చేసుకోవచ్చు, అక్కడ వనరులు స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్ట్ యాక్ట్ పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రమాదకర ధోరణులు రాబోతున్నాయి. దానికి మొట్టమొదట ట్రంపే దాన్ని చదువుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా శాంతిని ప్రకటించండి, శాంతియుత రానివ్వండి, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప పోస్ట్ మార్టం టేబుల్ దగ్గర పరిష్కారం చేసుకోవడం సాధ్యం కాదు. కత్తి పట్టుకున్నాడు కత్తితో